హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఎగ్జామ్ రాసొచ్చిన క్వశ్చన్స్ గుర్తున్నాయి, ఇలా రాసుకున్నాను. January 4, 2026 షిఫ్ట్ 1లో జరిగిన క్వశ్చన్స్. పేపర్ చాలా ఈజీగానే వచ్చింది, మరీ టఫ్ ఏం రాలేదు. ఒక 60% ఈజీ, 40% హార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో వచ్చిన క్వశ్చన్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్, సహజ పండితుడు ఎవరు? పోతన. నెక్స్ట్, ఈచ్ వన్ టీచ్ వన్ ఎవరిది? ముద్దు రామకృష్ణయ్య. ఈ క్వశ్చన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ కొంచెం హార్డ్గా అంటే పోషాకులు అని ఇచ్చారు. ఆప్షన్స్ ఎలా ఇచ్చారు అంటే పోసేవారు, లేకుంటే పోషించేవారు, పెండ్లి బట్టలు అని ఇచ్చారు. అందులో నేను ఆన్సర్ ఇస్ పెళ్లి బట్టలు, నాకు తెలుసు, పెట్టాను. పోషాకులు అంటే పెండ్లి బట్టలు. నెక్స్ట్, శ్రీలంక రామేశ్వర శతకం ఎవరిది అని అడిగారు. శ్రీలంక రామేశ్వర శతకం ఎవరిది? నంబి శ్రీధర్ రావు. ఇది సైకాలజీలో అడిగిన క్వశ్చన్. ఇన్స్పైర్ మానక్ ప్రోగ్రామ్ ఏ క్లాసుల వారికి నిర్వహిస్తారని ఉంది. ఇన్స్పైర్ మానక్ ప్రోగ్రామ్ అనేది అంటే ఆప్షన్లు ఎలా ఇచ్చారంటే 1 to 10th, 6 to 12, 6 to 10th అలా ఇచ్చారు. ఆన్సర్ 6 to 10th క్లాస్ వాళ్ళకి ఇన్స్పైర్ మానక్ ప్రోగ్రామ్, సైన్స్ ప్రోగ్రామ్ అట ఇది నిర్వహిస్తారు. నెక్స్ట్, గణాలలో నాకు నువ్వు వెబ్ చేసి మస్తు చేసే తాతగా నచ్చింది శార్దూలం. లాభం సంబంధించి ఒక రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది. ఇందులో ఏది కరెక్ట్ అని ఇచ్చారు అంటే లాభం ఈక్వల్ టు కొన్న వేల మైనస్ అమ్మిన వేల, లాభం ఈక్వల్ టు అమ్మిన వేల మైనస్ కొన్న వేల, లేకుంటే లాభం ఈక్వల్ టు ప్రకటన వేల మైనస్ కొన్న వేల, అలా ఏది కరెక్ట్ అని ఇచ్చారు. నెక్స్ట్, సెక్ ప్లస్ టాన్ టీటా ఈక్వల్ టు పీ అయితే సైన్ టీటా ఎంత అని అడిగారు. ఆప్షన్స్ ఇలా ఇచ్చారు: p² / 1 + 2p, p² + 1 / p² - 1, ఇంకో ఆప్షన్ p² - 1 / p² + 1 ఇలా వచ్చారు. నెక్స్ట్, పంచభుజి రిలేటెడ్ ఒక క్వశ్చన్ ఇచ్చారు. సమబాహు త్రిభుజంకి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్, ఈ విధంగా ఒక క్వశ్చన్ వచ్చింది. √272² - 128² అంది. అంటే ఇది a² - b² ఫామ్లో ఉంది కాబట్టి a + b a - b లాగా డివైడ్ చేస్తే వస్తుంది. 272 + 128 ఇంటూ 272 - 128. 272 + 128 అంటే 400, 272 - 128 అంటే 144. ఇవి రెండింటిని ఇంటూ చేస్తే 57,600. 57,600 రూట్ ఎంత అంటే 240 ఈక్వల్ టు ఆన్సర్. నెక్స్ట్ ఈ విధంగా అడిగారు. p = 0.2, q = 0.5 అయితే 0.8 పవర్ 1/2 ఇంటూ 4q పవర్ p అని అడిగారు. ఇక్కడ కింద q ఇచ్చారు, పైన p ఇచ్చారు. ఇది చూసుకోవాలి. నేను ఫస్ట్ ఇక్కడ p వాల్యూ వేసా కింద, నాకు కాసేపు ఆన్సర్ రాలేదు. తర్వాత మళ్ళీ కింద q అని చూసేసరికి ఇట్లా మనం టెన్షన్లో ఏం రాస్తున్నామో అర్థం కాలేదు. ఒక 2 minutes నాకు ఆన్సర్ రాకపోతే మళ్ళీ చూసేసరికి కింద క్యూ ఉంది, ఆ క్యూ వాల్యూ వేయాలి 0.5, పైన పీ వాల్యూ వేయాలి 0.2 అని చేశాను, వచ్చింది. నెక్స్ట్, 0.77 బార్ ఉంది. దీని ఆన్సర్ ఏంటి? 77/99, ఈజీ. నెక్స్ట్, సైకాలజీ సంబంధించి ఇది ఒకటి అడిగారు, ఇన్స్పైర్ మానక్ ప్రోగ్రామ్. నెక్స్ట్, పియాజే సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. కోల్బర్గ్ దశలు మ్యాచింగ్ రూపంలో ఇచ్చారు. వికాస దశల నుండి ఒకటి వచ్చింది క్వశ్చన్. ఆర్టీ రిలేటెడ్ ఒకటి వచ్చింది. NCF 2005 నుండి ఒక క్వశ్చన్ వచ్చింది. కొంచెం ఫిజికల్ సైన్స్ ఎక్కువగా ఇచ్చారు, బయో తక్కువ ఇచ్చారు మాకు ఈరోజు. సైకాలజీ కూడా కొంచెం మీడియం లాగానే ఉంది పేపర్, మరీ టఫ్ ఏం లేదు. ఈరోజు జరిగిన క్వశ్చన్స్ ఇవి ఫ్రెండ్స్. తెలుగు పద్యము గద్యము రెండు చాలా ఈజీగా ఇచ్చారు. ఇంగ్లీష్లో నుండి కూడా ప్యాసేజ్ ఈజీగానే ఉంది. క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఈజీ, బిట్స్ కూడా చాలా ఈజీగానే ఇచ్చారు. యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్, యాంటోనిమ్స్ ఒకటి ఇచ్చారు, క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చారు, డూ సంబంధించి. ఓవరాల్గా పేపర్ అయితే చాలా ఈజీగా నచ్చింది, మరి టఫ్ ఏం లేదు. 60% బాగానే రాశాను.